హలో రమేష్ గారు. హలో మ్యామ్. రమేష్ గారు, జనరల్‌గా జిమ్ అనేసరికి ఇవాళ నైట్ పడుకున్నప్పుడు రేపటి నుంచి జిమ్ జాయిన్ అవుతున్నామంటే అదొక రకమైన క్యూరియాసిటీ, ఎక్సైట్‌మెంట్. అబ్బా! 1 మంత్‌లో మనం ఇలా నుంచి ఇలా అయిపోతాము అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది లోపల ఉంటుంది. చిన్నదేం కాదు, ఒక రకంగా చెప్పాలంటే పెద్దదే అనుకోవచ్చు. బట్ ఏంటంటే జిమ్‌కి వెళ్ళడం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఆ జిమ్‌కి వెళ్ళి కొద్ది రోజులు చేసిన తర్వాత వెయిట్ లాస్ అవుతున్నాము అనగానే మనలో ఒక రకమైన ఎలా ఉంటుందంటే ఇంకేంటి నేను వెయిట్ లాస్ అయిపోతున్నాను అని చెప్పి ఆ మోటివేషన్ అనేది తగ్గడానికి కొంచెం ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. కానీ పీపుల్ మోటివేషన్ తగ్గకుండా జిమ్‌కి వెళ్ళేటప్పుడు ప్రాపర్‌గా ఎవ్రీడే వెళ్తూ ఆ మోటివేషన్ అనేది అలా ఉండాలి అంటే ఏం చేయాలి? సో మోటివేషన్ పోవడానికి 2 రీజన్స్ ఉంటాయి. అస్సలు రిజల్ట్ రాకపోయినా మోటివేషన్ ఉంటది. హ్మ్. మీకు రిజల్ట్ వచ్చిందని మీరు ఫీల్ అయినా మోటివేషన్ పోతది. ఓకే. 2 ఉంటాయి. ఎప్పుడైనా మనం ఒక టార్గెట్ పెట్టుకునేటప్పుడు యూ షుడ్ బి స్మార్ట్. స్మార్ట్ అంటే నాట్ జస్ట్ స్మార్ట్. సో ఫస్ట్ థింగ్ ఎస్ స్టాండ్స్ ఫర్ స్పెసిఫిక్. నువ్వు పెట్టుకున్న గోల్ అనేది నీకు స్పెసిఫిక్ అయి ఉండాలి. హ్మ్. ఒక సెలబ్రిటీని చూసి నేను 6 ప్యాక్ తెచ్చుకోవాలి, హ్మ్. పలానా వాడు ఏదో చేశాడు అనేది కాకుండా నీ స్పెసిఫిక్ నీకు ఉండాలి. సెకండ్ థింగ్ మెజరబుల్. ఎం అంటే మెజరబుల్. మీ ప్రోగ్రెస్ని మీరు మెజర్ చేయగలగాలి. హ్మ్. సో ఐదర్ టేప్, వెయింగ్ స్కేల్, డెక్సా స్కాన్. మీకు కంటిన్యూస్ మెజర్ చేస్తున్నప్పుడు ప్రోగ్రెస్ తెలుస్తుంటే మీరు మానకుండా ఉంటారు. తర్వాత ఏ అంటే అటైనబుల్, రియలిస్టిక్గా ఉండాలి గోల్. ఇప్పుడు నేను 6 మంత్స్లో 6 ప్యాక్ వచ్చేసేయాలి, 1 ఇయర్లో పెద్ద బాడీ బిల్డర్ అయిపోవాలి. దీస్ ఆర్ నాట్ అటైనబుల్. హ్మ్. అటైనబుల్ గోల్స్ పెట్టుకోండి. ఇప్పుడు నేను 3 మంత్స్లో 5 kgs లూజ్ అవ్వాలి, లేదా 6 మంత్స్లో 10 kgs లూజ్ అవ్వాలి. ఇలా అటైనబుల్ గోల్ పెట్టుకోవాలి. తర్వాత ఆర్ అంటే రిలవెంట్. జనాలను చూసి మన ఇష్టం వచ్చిన టార్గెట్లు పెట్టుకోకూడదు. హ్మ్. మనకు రిలవెంట్ అయిన టార్గెట్ పెట్టుకోవాలి. హ్మ్. సో అది రిలవెంట్ మీ లైఫ్ స్టైల్కి సెట్ అవుతుంది అంటేనే మీరు అది అచీవ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీ లైఫ్ స్టైల్ వచ్చేసి మీరు ఒక కార్పొరేట్ ఎంప్లాయీ, మీ టార్గెట్ వచ్చేసి ఏమో ఒక ఫిల్మ్ స్టార్ టార్గెట్. సో మీ లైఫ్ స్టైల్ ఇలా ఉంటుంది, మీ టార్గెట్ ఇలా ఉంటుంది. మీకు దీనికి రిలవెన్స్ లేదు. సో ఇది ఎప్పటికీ అచీవ్ చేయలేరు. మీకు రిలవెంట్ అయిన టార్గెట్ని పెట్టుకోవాలి. నెక్స్ట్ థింగ్ టైం. ఆ టార్గెట్కి మనం టైం ఎంత పెట్టుకుంటున్నాం అనేది ప్రాక్టికల్గా ఉండాలి. హ్మ్. ఇప్పుడు 6 మంత్స్లో 10 kgs అన్నారనుకోండి, దిస్ ఈజ్ ఏ రియలిస్టిక్ టార్గెట్. నేను 1 మంత్లో 10 kgs తగ్గాలి అంటే ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. 90% మీకు మజిల్ లాసే అవుతుంది. మీరు ఎప్పుడన్నా టార్గెట్ పెట్టుకుంటున్నప్పుడు ఈ స్మార్ట్ అనే 5 థింగ్స్ మీరు మెయిన్ ఫోకస్ చేసుకొని దాన్ని బట్టి మీరు ప్లాన్ డిసైడ్ చేసుకొని ఒక ప్రాపర్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళాలనుకోండి, మీకు ఈ మోటివేషన్ పోవడం అనే ప్రాబ్లం ఉండదు. ఓకే. బేసిక్‌గా ఏంటి అంటే మీరన్నట్లుగా చాలామంది ఎవరైనా మీకు బాడీ పెరిగింది, వెయిట్ పెరిగారు అనగానే, అమ్మో! ఈ నెల ఎలా అయినా స్ట్రిక్ట్ డైట్ చేసేసి ఈ మంత్ ఎండింగ్ వరకు 5-6 కేజీస్ లాస్ అయిపోవాలి అని చెప్పేసి చాలామంది అనుకుని ఓవర్‌గా డైట్ చేసేస్తూ ఉంటారు. అంటే ఎక్స్‌ట్రీమ్ లెవెల్ ఆఫ్ డైట్ చేస్తారు. ఆటోమేటిక్‌గా నీరసం వచ్చేసి అమ్మో! ఇంకా చాలులే ఈ డైట్ ఒక 1 వీక్ చేసేసాం కదా అని చెప్పేసి తినేస్తూ ఉంటారు బేసిక్‌గా. నిజంగానే మీరన్నట్లుగా 3 మంత్సో, 6 మంత్సో ఒక ప్రాపర్‌గా టార్గెట్ పెట్టేసుకొని మీరన్నట్లుగా Yeah. జిమ్‌కి వెళ్ళాలి అంటే అక్కడ వర్షం పడుతున్నా, ఉరుములు మెరుపులు వస్తున్నా గానీ మనం అనుకున్న టైంకి వెళ్తూ మేబీ ఒక రకంగా చెప్పాలి అంటే డిసిప్లిన్ ఈస్ ద మెయిన్ ప్రయారిటీ ఫర్ మెయిన్ దిస్ థింగ్ అంటున్నారు. కన్సిస్టెన్సీ అండి. కన్సిస్టెన్సీ. సో నో మ్యాటర్ వాట్ యూ హ్యావ్ టు బీ కన్సిస్టెంట్. ఇప్పుడు జనరల్గా చాలామంది నేను క్లయింట్స్ ఏమంటారు అంటే, నేను 3 నెలల నుంచి వర్కౌట్ చేస్తున్నాను, నాకేం రిజల్ట్ రావట్లేదు, నేను మానేస్తున్నాను అంటారు. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఎక్స్ అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తున్నావు, నీకు రిజల్ట్ రావట్లేదు అంటే దాన్ని పెంచాలి కానీ మానేస్తే ఉన్నది కూడా పోతుంది కదా. ఇదేం లాజికో నాకు అసలు అర్థం కాదు. నాకు ఒక క్లయింట్ ఇదే క్వశ్చన్ అడిగితే నేను ఇదే క్వశ్చన్ అడిగా, తనకేం చెప్పాలి అర్థం కాలేదు. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇంత ఎఫర్ట్ పెడుతున్నావు, దీనివల్ల నీకు రిజల్ట్ ఏం రావట్లేదు, అలాంటప్పుడు నువ్వు ఎఫర్ట్ పెంచుతావా తగ్గిస్తావా? తగ్గిస్తే ఉన్నది కూడా పోతుంది కానీ అచీవ్ అయ్యే ఛాన్స్ అయితే లేదు కదా. హౌ డస్ దిస్ వర్క్ అన్న. అంటే మీరు కోచెస్ కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా చెప్తారు. బట్ వన్స్ క్లయింట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళకి రిజల్ట్ రాకపోతే నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అలా ఏం లేదు మ్యామ్. ఇప్పుడు నా స్టోరీ చూసుకున్నా, నేను ఫస్ట్ 103 kgs ఉన్నా, 2 years నేను ఏం లాస్ అవ్వలేదు, నేను డిప్రెస్ అయ్యా. బట్ వన్ థింగ్ ఈస్ ఐ వాజ్ ఆల్వేస్ కన్సిస్టెంట్. ఈవెన్ ఈ రోజు కూడా నేను ప్రతిరోజు వర్కౌట్ చేస్తాను, నా డైట్ నేను ప్రాపర్గా మెయింటైన్ చేస్తాను. లాస్ట్ టైం కూడా ఒక టార్గెట్ అనుకున్నాము, అచీవ్ అవ్వలేదు, బట్ స్టిల్ ఐ వాజ్ వర్కింగ్. ఇప్పుడు మేము అనుకున్న టార్గెట్ 1 month లైక్ 6 months అహెడ్ ఉన్నాను నేను యాక్చువల్లీ నా టార్గెట్ దానికన్నా. సో ఏంటంటే మీ బాడీ ఎప్పుడు రెస్పాండ్ అవుద్ది అనేది ఎగ్జాక్ట్గా ఎవరు చెప్పలేరు. ద ఓన్లీ థింగ్ మీ దగ్గర ఉన్నది ఏంటంటే మీ చేతిలో కన్సిస్టెంట్గా వర్క్ చేయడం, డిసిప్లిన్ మెయింటైన్ చేయడం. మన దగ్గర లేని ఫ్యాక్టర్స్ని మనం కంట్రోల్ చేయలేం. వాట్ ఎవర్ ఈజ్ ఇన్ యువర్ కంట్రోల్, యూ కంట్రోల్ ఇట్. ఖచ్చితంగా టార్గెట్స్ అచీవ్ అవుతారు. సూపర్. అంటే బాడీ అనేది ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది అని మనం వెయిట్ చేయకుండా కన్సిస్టెన్సీగా వర్క్ చేయడం, లైక్ అంటే మనం ప్రాపర్గా ఏదైనా డిసిప్లైన్డ్గా మన వర్క్ మనం చేసుకుంటూ పోతే రిజల్ట్ విల్ కమ్ అని చెప్పేసి డెఫినెట్లీ అండి. సో మీకు ఆ రిజల్ట్ అనుకున్న టైంలో రావాలి అంటే దట్స్ వేర్ ఎ ట్రైనర్
కమ్స్ ఇన్ ప్లేస్. ఇప్పుడు ఒక ప్రాపర్ ట్రైనర్ ఉన్నాడు అనుకోండి, మీకు అది అచీవ్ అవ్వడానికి హీల్ గివ్ యూ ద రోడ్ మ్యాప్. ఎండ్ ఆఫ్ ది డే వర్క్ మీరే చేయాలి, డైట్ మీరే చేయాలి. హీ కెన్ జస్ట్ షో యూ అ రోడ్ మ్యాప్. సో ఆ రోడ్ మ్యాప్ ప్రాపర్గా ఇస్తాడు, మీరు దాన్ని ఫాలో అయ్యారనుకోండి మీ టార్గెట్ మీరు అచీవ్ అవుతారు. వన్స్ యూ సీ రిజల్ట్స్ కదా, ఇట్ బికమ్స్ అన్ ఎడిక్షన్. అబ్బా ఇంత తగ్గాము, ఇంకొంచెం తగ్గితే ఇంకా బాగుంటా కదా, ఇంకొంచెం తగ్గితే. నేను అలానే ఇక్కడ దాకా వచ్చా, ఆనెస్ట్గా చెప్పాలంటే అలా స్టార్ట్ చేసి నేను ఇక్కడ దాకా వచ్చా. ఓకే ఓకే. సో కొంచెం తగ్గగానే అమ్మయ్య ఇంకా తగ్గాం చాలా, ఆ పాత డ్రెస్సెస్ అన్ని ఇప్పుడు పడుతున్నాయి అని ఊరుకోకుండా మనం అక్కడ ఏదైతే టార్గెట్ అనేది మన మైండ్లో ఫిక్స్ అయిపోయి ఉందో దానికోసం ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే ఉండాలి. యా, మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండి విత్ యూ. నేను ఎప్పుడు మీకు కాల్ చేసినా కానీ నేను లెగ్ వర్కౌట్లో ఉన్నానండి, ఐ విల్ కాల్ యూ అంటారు. నేను అనుకుంటూ ఉంటా ఇంకా ఈయన ఏం చేయాలి, ఇంత ఎప్పుడు చూసినా ఏదో ఒక వర్కౌట్ చేస్తున్నా అనే చెప్తారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను. మేబీ దట్ ఈస్ కాల్డ్ డిసిప్లిన్ అనుకుంటా. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, వెన్ ఇట్ కమ్స్ టు బాడీ బిల్డింగ్ ఆర్ ఫిట్నెస్, ఎండ్ గోల్ అనేది లేదు, ఇట్ ఈస్ అ ప్రాసెస్ అంతే. యూ కెన్ ఆల్వేస్ గెట్ బెటర్. వే డస్ ఇట్ ఎండ్ అంటే యూ నెవర్ నో, మేబీ ఓన్లీ వెన్ యూ డై ఇట్ ఎండ్స్. సో దానికి ఎండ్ గోల్ అనేది లేదు కాబట్టి వీల్ కీప్ వర్కింగ్. మాకు అది ఇంకా ఒక పిచ్ అని అనుకోండి మాలాంటి వాళ్ళకైతే. బికాజ్ యూఆర్ ఏ ట్రైనర్ కదా. థ్యాంక్ యూ రమేష్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.